అలాంటి విధులే పాపపుణ్యం కర్మల యొక్క ఫలితం. అందువల్ల ఉదయాన్నే నిద్ర చేసి యోగాభ్యాసం చేసుకుని నెమ్మదిగా ఓంకారం ఎప్పుడైతే చేస్తామో మన మనస్సు చాలా శాంతిస్తుంది. అసూయా ద్వేషాలు అనేవి పోతాయి. ఎవరైనా పోలేదనుకోండి మరి వారి యొక్క మానసిక ప్రయత్నపూర్వకంగా మనిషి చూసుకోవాలి. తన యొక్క మనస్సు శాంతం ఏది మన దగ్గర వచ్చేది కాదు. మనం మన జీవితం గడపడానికి చక్కగా శ్రద్ధగా మన కృషి మనం చేస్తాం. కాబట్టి అసూయా ద్వేషాలు ప్రతీకారాలు ఇలాంటి ఏమీ లేకుండా నిర్మలంగా ఉన్నాను అని సంకల్పం కూడా మనం తీసుకోవాలి. ఆ సంకల్పం చేసుకున్నప్పుడు అన్ని కూడా సమయంగా మారిపోతాయి. ఇక బుద్ధిని శుద్ధిగా ఉంచండి, మీ ఆత్మ ఆనందంలో వలలాడుతుంది. ఆహారం తీసుకున్న ఆసనాలు ప్రారంభం ప్రాణాయామం చేయడం, మనస్సును మౌనంగా ఉంచడం, బుద్ధిని శుద్ధిగా ఉంచడం. ఈ నాలుగు ఎవరైతే పాటిస్తారో వారికి ఆత్మానందం జరుగుతుంది అని భగవంతుడు చాలా స్పష్టంగా తెలియజేశారు. కనుక యోగాభ్యాసం మిత్రులందరూ కూడా ఈ విశేషాలన్నీ మనసులో పెట్టుకొని చక్కగా యోగాభ్యాసం చేయాలి. చేస్తే మనకి జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. ఇంకా నేనైతే గత 81 నుంచి ఇప్పటి వరకు అంటే 43 సంవత్సరాలు పూర్తయిపోయింది యోగ విధిలో ప్రవేశించి. మరి ఎలాంటి ఔషధాలు సేవించడం లేకుండా చక్కగా నేను యోగం చేయడమే కాకుండా గురు అనుగ్రహంలో అటువంటి యోగం నేర్పి ఇవాళ శాఖగా మన యోగా కేంద్రం విస్తరించింది. ఆ విధంగా సుమారుగా 2004 సంవత్సరంలో శ్రీనివాస్ గారు మన కంపెనీలోకి ప్రవేశించారు. వారిని ప్రవేశించి 20 ఏళ్ళు పూర్తయిపోయింది. ఆయన 2012 నుండి కూడా సేవ అందిస్తూ ఉన్నారు. సహాయక గురువుగా అనేక విధాలుగా సంస్థాగతిలో తోడ్పడ్డారు. ఈరోజు నేను మరొక విధంగా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తీకరిస్తున్నాను. ఏంటి అంటే ఆయన శిబిరాన్ని నిర్వహించే విధానం చాలా శ్రద్ధతో కూడుకున్నది.